ఇంకా సరే మీరు డబ్బులు ఎంత ఇవ్వాలి ఏంటి వాళ్ళు మాట్లాడదాం మళ్ళీ, మనకి ఎప్పుడు ఉండే పంచాయతీ అది. ఇప్పుడు ఏమీ ఇవ్వకపోయినా సరే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది అంటున్నారు నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు. అక్కడున్న దాదాపు 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఆధారం చేసుకుని ఈ బడ్జెట్లో కేటాయించక్కర్లేదు, ఎందుకంటే అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు హడ్కో ద్వారా మీరు గ్యారంటీ ఉండి అప్పులు ఇప్పించారు, దాదాపు 30,000 కోట్లు 35,000 కోట్లు ఎంతో వచ్చింది. కానీ వాళ్ళ వైసీపీ ఏంటి గొంతు సవరించుకుంటోంది, ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు అసలు నాకు నా అనుమానం ఏమిటంటే, వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనగలుగుతుందా, కొనసాగుతుందా? ఇది నా అనుమానమే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది సాధారణ ప్రజల యొక్క అనుమానం. ఎందుకని? ఒక ప్రాంతీయ పార్టీగా నిలబడుతుందా, ఒక ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందా, ఒక రాజకీయ పార్టీగా అనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఒక పార్టీ భవిష్యత్తు ఓడిపోయినంత మాత్రాన ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీ పని అయిపోయింది, ఆ భవిష్యత్తు అయిపోయింది అని అనుకోవడానికి లేదండి. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తుంటారు, ఓడుతుంటారు. కానీ దేశం మొత్తానికి మీరే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. రెండే కదా, 1984 2 సీట్లు వచ్చాయి మాకు. నేనేమంటున్నా అంటే, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు, ఆ పార్టీ నాయకుడు వ్యవహరించే తీరు, ఆ పార్టీలో ఉన్న నాయకులు వ్యవహరించే తీరు, దీని మీద ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలా. నిన్నటి రోజున ఈ రోజున మీరు బొత్స సత్యనారాయణ గారి విషయం ప్రస్తావించారు. ఆయన మళ్ళా మేము విధానాన్ని పునరాలోచించుకోవాలంటారు. అసలు విధానం ఏమిటి? నేనేమంటున్నా అంటే, ఒక పార్టీ విధానం అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు, మేము అధికారానికి వస్తే మా విధానం ఇది, ఈ ప్రజా సమస్యల విషయంలో ఈ ఇష్యూస్ లో మా విధానం ఇది, లేదా రాజధాని విషయంలో మా విధానం ఇది, లేదా అభివృద్ధి విషయంలో మా విధానం ఇది. మేము భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి కూడా మేము ప్రతి మేనిఫెస్టోలో చెప్తున్నాము, వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాము, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాము, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము. అనేక సందర్భాల్లో మేము మా విధానం ప్రకటించాము, మేనిఫెస్టోలో పెట్టాము. ఈ రోజు 3 రాజధానులు అనేది ఏ విధానం? అది విధానం కాదు, అది ఒక ఎత్తుగడ. ఏం ఎత్తుగడ? దుర్మార్గమైన ఎత్తుగడ. ఏమిటి దుర్మార్గమైన ఎత్తుగడ? వాళ్ళ దాని మీద వాళ్ళ ఆ ప్రాంతాల్లో భూములు కొనుక్కోవడము, 100,000 కోట్లు సంపాదించుకోవడం. మనం వైజాగ్లో ఏం జరుగుతుందో మనం చూసాం కదా. విజయసాయిరెడ్డి గారితో సహా అంతకుముందు ఒక ఆయన లోక్సభ సభ్యుడిగా పనిచేసి ఆయన కూడా ఈ రోజు సత్యనారాయణ, ఆయన పేరు ఏముందో ఉంది. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో మనం చూసాం. కాబట్టి ఈ ఎత్తుగడ ఇది విధానం కాదు. విధానం ఈ మేనిఫెస్టోలో వస్తుంది, కానీ మేనిఫెస్టోలో రాదు. ఒకవేళ విధానం అయ్యి ఉంటే మన తెలుగుదేశం ప్రతినిధి వారు చెప్పినట్టు, అజయ్ చెప్పినట్టు, దాని మీద ఈ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు చేసి ఉంటున్నారు సార్. విధానం అయితే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు 2019. ఇక్కడ వైసీపీ ప్రతినిధి ఏం చెప్తున్నారు? మేము అవుట్ ఆఫ్ 19కి ఆయన 17-19 గెలిచామన్నాడు. 19-17 గెలిచింది ఆయన. 19 చుట్టుపక్కల, అమరావతి చుట్టుపక్కల మేమే గెలిచాం కదా, మమ్మల్ని నమ్మారు కదా. ఆ రోజు మీరు ఏ రోజు ఒక్క రోజు కూడా మేము అమరావతిని మారుస్తున్నాము, 3 రాజధానులకు పోతున్నామని చెప్పారా? ఒక్క మాట అయినా చెప్పారా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా? ఆ రోజే మీరు చెప్పుంటే ఈ అమరావతి కాదు. ఒకసారి గుర్తు చేసిన ఆంజనేయ రెడ్డి గారు, ఒకవేళ గెలిస్తే మారుస్తామేమో అంటే కూడా మార్చము, కట్టుబడి ఉంటామని చాలా సీనియర్ నేత ఋషి గారు, ఒక నిమిషం నాకు టైం నేను చెప్తున్నాను. ఋషి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాము, అమరావతి కట్టుబడి ఉన్నాము, అమరావతి 30,000 ఎకరాలకు కావాలి, అది కూడా రాజధాని అనేది అందరికి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం యొక్క మధ్యలో ఉండాలి. కాబట్టి అమరావతి ఏకగ్రీవ తీర్మానంలో మేము కూడా భాగస్వామిలో, అమరావతి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనేక సందర్భాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు డిబేట్కి వచ్చినప్పుడు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కు ముందు నేను అనేక టీవీ చర్చలో పాల్గొంటున్నప్పుడు, రామకృష్ణారెడ్డి అని ఆయన ఒక ఆయన మంగళగిరి నుంచి గెలిచిన ఆయన అప్పుడప్పుడు డిబేట్లోకి వచ్చేది. నేను ప్రశ్నించేది, ఆయన అమరావతి మీద కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు నేను ప్రశ్నించా. ఆయన ఏమనేది, అమరావతి ఎప్పుడు నీళ్లు ఉంటాయి, పెద్ద ఎత్తున మునకుంటాయి, తవ్వితే నీళ్లు వస్తాయి, ఎట్లా బిల్డింగ్లు కడతారు. నేను ప్రశ్నించాను ఆయన్ని. అయితే మీరు అధికారానికి వస్తే అమరావతిని మారుస్తారంటే ఒకటే చెప్పడం, మార్చే ప్రశ్నే లేదు, మేము ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాము, మేము సముద్రంలోనే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తున్న సాంకేతిక
సాంకేతిక పరిజ్ఞానం ఉంటే అమరావతిలో ఎందుకు నిర్మించలేమని ఆయన చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేశారు? సడన్ గా అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నట్టుండి మేము దీని మీద ఎంకో కమిటీ చేశాము, దాని మీద చర్చిస్తున్నారు, దాని మీద పరిశోధన చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు, 3 రాజధానులు ఉండొచ్చామన్నారు. అప్పుడు దాకా ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. సడన్ గా రాష్ట్రం అంతా షాక్ తిన్నది. ఏమిటిది 3 రాజధానులు అని. దాంతో వాళ్ళ పార్టీ కూడా షాక్ తిన్నది కదా. 2 రాజధానులతోటి ఈ రోజు నేను ఎందుకు బొత్స సత్యనారాయణ గారు ఆలోచన చేస్తుంటారంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది ఒక ఇంగ్లీష్ లో సామెత ఉందా. ఆలస్యంగా అయినా జ్ఞానోదయం అయింది, మనం ఆహ్వానిద్దాం, సంతోషిద్దాం. నేను ఎందుకుంటున్నానంటే ఆ పార్టీలోనే సాధారణ కార్యకర్తల్లో కూడా, ప్రముఖ నాయకుల్లో కూడా ఆ పార్టీలోనే చర్చ జరిగింది. అమరావతి వల్ల మనము ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అమరావతి ఒకటని ఆ చర్చ, కార్యకర్తల అభిప్రాయము అసెంబ్లీలో, ఈయన కౌన్సిల్లో మన బొత్స సత్యనారాయణ గారు ప్రతిబింబించుంటారని నేను అనుకుంటున్నాను. వాట్ ఐ ఎక్స్పెక్ట్. కార్యకర్తల చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి. ఎస్ సార్, అంటే పాజిటివ్ గా ఆలోచిస్తే ఆ రియలైజేషన్ వచ్చిందేమో అనేది మీరు అనేది. వచ్చింది ఏమండి, నేను అదే చెప్పా, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆలస్యంగా అయినా జ్ఞానోదయం అయిందో మనం సంతోషిద్దాం. దానికి కట్టుబడి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఆయన రావాలి కదా, ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడే మనకి పూర్తి స్థాయిలో బికాస్ ఆఫ్ కార్యకర్తల ప్రెషర్, కార్యకర్తల ఆలోచన. మనం ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో అమరావతి ఒకటి. ఎంత తప్పుడు ప్రచారం చేశారు, దాన్ని శ్మశానం అన్నారు, ఇంకేదో మాట్లాడారు. మరి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆడ అసెంబ్లీ కట్టారు, సెక్రటరీ కట్టారు, హైకోర్టు న్యాయమూర్తులకు ఇళ్లు కట్టారు, లేదా ఎంప్లాయీస్ ఇళ్లు కట్టడానికి ప్రారంభించారు, అన్ని చేశారు కదా. ఏమీ జరగలేదని ఈ రోజు తప్పుడు ప్రచారం చేయడం నాకు అర్థం కావడం లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేయలేకపోయారు, మేము పూర్తి చేస్తాము, ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పుంటే ప్రజలు ఏ విధంగా స్పందించి ఉండేవాళ్ళు, అది వేరే సంగతి. కానీ ఈ రోజు దాని మీద తప్పుడు ప్రచారం చేయడము, దీని వెనక కేవలం స్వార్థ రాజకీయాలు, ధన రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి, 3 రాజధానులు